కూటమి ప్రభుత్వం విపక్ష వైసీపీపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన ట్వీట్ ద్వారా రెండు పక్షాలను ఒకేసారి ఉతికారేశారు. ప్రజలంతా ఏడాది క్రితం ఉన్మాద అవినీతి అరాచక పాలనకు గుణపాఠం చెప్పి కూటమికి పట్టం కడితే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సక్రమంగా లేదని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వంచన చేశారని, అందుకే ఈ రోజున ప్రజా వంచన దినంగా పాటించాలని షర్మిల ట్వీట్ చేశారు. విపక్షం ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజున వెన్నుపోటు దినంగా పాటించడం సిగ్గుచేటని, వెన్నుపోటు పేటెంట్ హక్కు జగన్కే ఉందని షర్మిల ట్వీట్ చేశారు. ఒకే ట్వీట్లోనే ఇటు ప్రభుత్వం, అటు విపక్షంపై షర్మిల విరుచుకుపడటం ఆసక్తికరంగా మారింది. వెన్నుపోటు అంటే జగన్కి బాగా తెలుసని, జగన్ గురించి ప్రజలకు బాగా తెలుసని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇవ్వని హామీలు, వాగ్దానాలు ప్రజలకు ఇవ్వకుండా టైంపాస్ చేస్తుందని విమర్శించారు.